నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గన్నవరం నుంచి మెట్రో కారిడార్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపిన ఎంపీ కేశినేని చిన్ని ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడి సిఎస్ విజయానంద్తో సమావేశమైన న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాల అధికారులు స్వర్ణాంధ్ర విజన్ కి సంబంధించిన కార్యక్రమ వివరాలపై చర్చ టీడీపీ హయాంలో ముస్లింలకు స్వర్ణయుగం లాంటిదన్న ఎమ్మెల్యే బోండా ఉమ ముస్లింల సంక్షేమానికి కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం. కొద్ది రోజుల్లో మహానాడు రోడ్డు నుండి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ తో పాటు తొలి దశలో గన్నవరం నుంచి మెట్రో కారిడార్ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ సమస్య మరింతగా పెరుగుతుంది. అలాగే ఆటోనగర్ లోకి లారీలు రావటం కష్టంగా మారుతుంది. అందుకని ఫ్లైఓవర్ మెట్రో కారిడార్ పనులు పూర్తయ్యే వరకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించి సిఆర్డీఏ పరిధిలోని రోడ్లను అవసరమైన వాటిని విస్తరించి ప్రత్యామ్నాయ రోడ్లను అభివృద్ధి చేసి త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. నగరంలో ఫ్లైఓవర్ మెట్రో పనులు ప్రారంభమైతే ఆటో నగర్లోకి లారీలు రావటం కష్టంగా మారుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 305 ఎకరాల్లో 1,00,000 మంది జీవనం సాగిస్తున్న ఆటోనగర్ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నగర శివార్లోని కనెక్టివిటీ రోడ్లను డెవలప్ చేసి అందుబాటులో తెచ్చేందుకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కృషి చేస్తున్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో సిఆర్డీఏ పరిధిలో ఉన్న రోడ్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు శనివారం పరిశీలించారు. ఆటోనగర్లోని బల్లెంవారి వీధి, మహానాడు రోడ్, శక్తి కళ్యాణ మండపం రోడ్, ఘంటసాల రోడ్లు పరిశీలించారు. ఈ రహదారుల్లోకి లారీలు అనుమతి ఇస్తే ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనుకున్నారు. అలాగే గన్నవరం వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా రామవరపాడు నుంచి ఎస్ఎల్వి గ్రాండ్ మీదుగా కేసరపల్లికి వెళ్లే రహదారిని పరిశీలించారు. అలాగే ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సిఆర్డీఏ పరిధిలో క్లియర్ చేయాల్సిన రోడ్లు, అభివృద్ధి చేయాల్సిన మార్గాలు సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు చూపించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతం అభివృద్ధి చెందితే విజయవాడ నగర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. నగరంలో ఫ్లైఓవర్ మెట్రో పనులు ప్రారంభమైతే నిడమానూరు నుంచి మహానాడు రోడ్డు వరకు మార్గాలు మూసుకుపోతాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న విజయవాడ నగర అవసరాలకు తగ్గట్లు దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిందని, ఈ నేపథ్యంలో సమిష్టి కృషితో పక్కా ప్రణాళికతో రహదారులతో పాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ సునీత, సిఆర్డీఏ సిఈ ధనంజయ్, ఐలా మాజీ అధ్యక్షుడు సుంకర దుర్గాప్రసాద్, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు గుల్లపల్లి నారాయణరావు, ధనేకుల ఎలబందలరావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. కంజెషన్ రోడ్స్ అన్ని కూడా బయట ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వెహికల్స్ కి మార్గం సుగమం చేయడానికి అవుట్స్కట్స్ లో రోడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది సిఆర్డీఏ వారి వల్లే సాధ్యం. అప్ టు కార్పొరేషన్ వరకు కార్పొరేషన్ రోడ్లన్నీ కూడా చాలా వరకు పగడబందీ చేయడం జరిగింది. సిఆర్డీఏ సహకారంతో విజయవాడ ఆటోనగర్ ఏషియన్లోనే అతిపెద్ద ఆటోనగర్ని మరలా పునర్జీవం చేయడానికి, ఆటోనగర్లోకి వెహికల్ రావడానికి ఉన్న అనేకమైన రిస్ట్రిక్షన్స్ ఇచ్చి వారిని తొలగించి సులువుగా లోనికి రావడానికి ఈ సిఆర్డీఏ వారి కమిషనర్ గారి సహకారంతో కొన్ని రోడ్లని ప్రపోజ్ చేయడానికి ఈ రోజున ఎంపీ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి కమిషనర్ గారితో ఈ టూర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా బల్లెంవారి వీధి రోడ్డు ఇది ప్రధానమైన రోడ్డు. దానికి అనుసంధానంగా మహానాడు రోడ్డు ఎక్స్టెన్షన్ నిడమానూరు వరకు, అదేవిధంగా బల్లెంవారి వీధి నుంచి ఆ నిడమానూరు, కానూరు కలిపేటట్టుగా రోడ్లు ఏర్పాటు చేస్తే ఇటు మచిలీపట్నం నుంచి వచ్చే వెహికల్స్ కానీ, ఇటు ఏలూరు రోడ్లో వచ్చే వెహికల్స్ కానీ అన్ని కూడా సులువుగా ఆటోనగర్ కానీ లేదా విజయవాడ నగరాన్ని రాగలుగుతాయి. ఎందుకంటే విజయవాడ నగరంలో ఒక రింగ్ రోడ్లో మంచి ఫ్లైఓవర్ రాబోతా ఉంది, అదే మెట్రో రాబోతా ఉంది. దానివల్ల ట్రాఫిక్ అంతా కూడా ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి దానికి ముందే ఈ రోడ్లను ఏర్పాటు చేయడానికి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అమరావతికి ముఖద్వారం, అమరావతిలో భాగమైన విజయవాడలో వాళ్ళ
సిఆర్డీఏ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, కన్నబాబు గారి ఆధ్వర్యంలో నేను, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ముఖ్యంగా 305 ఎకరాల్లో 1,00,000 మంది కార్మికులు ఉండే ప్రాంతమైన ఇక్కడ ఆటోనగర్ ప్రాంతం, ఈ ప్రాంతం కనుక అభివృద్ధి ఉంటే విజయవాడ అభివృద్ధిలో దోహదం పడుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మున్సిపల్ మంత్రి గారు ఆధ్వర్యంలో ఏర్పడిన సిఆర్డీఏలో వాళ్ళ అమరావతి సమస్యలే కాదు, సిఆర్డీఏ ప్రాంతంలో ఉన్న అన్ని రోడ్లు డెవలప్మెంట్లో భాగంగా కమిషనర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆటోనగర్ రావడం జరిగింది. త్వరలో ఇటువంటి ఆటోనగర్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ఉండే ఇటువంటి ఆటోనగర్ని, ఇంత డెన్సిటీ ఆఫ్ ఆటోనగర్ని ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అలౌ చేయాలి. అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో ఫ్లైఓవర్ కూడా రాబోతుంది. నిడమానం నుంచి మహానాడు రోడ్డు కూడా మూసుకుపోబోతుంది. కాబట్టి ఇక్కడ చాలా మంది జీవనోపాధి కోల్పోబోతారు. కాబట్టి దానికి ముందుగానే మేల్కొని ప్రత్యామ్నాయ రోడ్లు చూడటానికే మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంత ఉదయం వచ్చిన అధికారులకి, ముఖ్యంగా సిఆర్డీఏ కమిషనర్ గారికి ధన్యవాదాలు. న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన పలువురు అధికారులతో కూడిన బృందం సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్తో సమావేశమైంది. మేజర్ జనరల్ సిపి సంగ్రా నేతృత్వంలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఆర్డిఓ తదితర విభాగాలకు చెందిన అధికారుల బృందం వారి స్టడీ టూర్ లో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా సిఎస్ తో సమావేశమయ్యారు. సీఎం క్యాంపు ఆఫీస్ న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన పలువురు అధికారులతో కూడిన బృంద ప్రతినిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి సిఎస్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర విజన్ ప్రణాళిక కింద రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను వారికి వివరించారు. ముఖ్యంగా స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు 10 సూత్రాల ప్రణాళిక ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఇటీవల రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టి ప్రజలకు ఏ విధంగా సులభంగా పౌర సేవలు అందిస్తున్నామనేది వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 970 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉందని, తీర ప్రాంతాల్లో ప్రభుత్వం చేపడుతున్న వివిధ నూతన ఓడరేవుల నిర్మాణం, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల గురించి సిఎస్ విజయానంద్ ఎన్డీసీ ప్రతినిధి బృందానికి వివరించారు. రాష్ట్రంలో వివిధ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ తదితర కేంద్ర రక్షణ దళాలు రాష్ట్రానికి ఎనలేని సేవలు అందిస్తున్నాయన్నారు. విశాఖపట్నంలో హుద్హుద్ తుఫాన్, విజయవాడలో సంభవించిన వరదల్లోనూ రక్షణ దళాలు అందించిన సేవలను సిఎస్ విజయానంద్ వారికి గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లింలకు స్వర్ణయుగమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముస్లింల సంక్షేమానికి అనేక నిధులు మంజూరు చేస్తుందని, ఇందులో భాగంగా ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తుందని పేర్కొన్నారు. ముస్లింలు హజ్ యాత్ర విజయవాడ నుంచే వెళ్లేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సింగినగర్లోని షాదీఖానాలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఆయన స్వయంగా భోజనం వడ్డించి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తూ భక్తితో ఈ పవిత్ర మాసాన్ని జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరిపై అల్లా కృప కురవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, మసీదుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నట్లు బోండా ఉమా తెలిపారు. టీడీపీ హయాంలో ముస్లింలకు స్వర్ణయుగం నెలకొందని, భవిష్యత్తులో కూడా వారికి మరింత మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, నగరాభివృద్ధి లక్ష్యంగా తాము నిరంతరం శ్రమిస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు రాబట్టి ప్రజలపై పన్నుల భారాలు మోపకుండా పాలన గావిస్తామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో వీఎంసీ 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమె బడ్జెట్ ప్రసంగం ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ పాలన చేపట్టిన 4 ఏళ్ల ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, తాము అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజలపై పన్నుల భారాలు లేకుండా బడ్జెట్ సమర్పిస్తున్నామన్నారు. 2025-26 వార్షిక రివైన్స్ బడ్జెట్ మొత్తం 1309.53 కోట్లుగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రవేశపెట్టారు. రెవెన్యూ ఆదాయం 880.33 కోట్లు, రెవెన్యూ ఖర్చు 705.95 కోట్లు అంచనాలు రూపొందించగా ఈ బడ్జెట్ 143 కోట్లు లోటు బడ్జెట్ అని పేర్కొన్నారు.
క్యాపిటల్ ఆదాయం 454.15 కోట్లు, క్యాపిటల్ ఖర్చు 691.78 కోట్లు, డిపాజిట్లు అడ్వాన్సుల ద్వారా కార్పొరేషన్ కు 47.05 కోట్లు వస్తుంటే లోన్లు రీపేమెంట్లకు 9.80 కోట్లు నిధులు ఖర్చు చేయనున్నామన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈరోజు జరిగింది. 2024-25 గాను మనకి టోటల్గా 1123.91 కోట్లు మన గత సంవత్సర కాలం మనం క్యాపిటల్ ఆదాయం కానీ అలాగే రెవెన్యూ ఆదాయం కానీ డిపాజిట్లు కానీ మొత్తం కలిపి మనకి 1123.91 కోట్లకు గాను ఏ అభివృద్ధి పనులు చేశామో ఆ అభివృద్ధి పనులతో సహా ప్రతి ఒక్కటి మనం తెలియజేయడం జరిగింది. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మనకి క్యాపిటల్ అలాగే రెవెన్యూ ఆదాయ వివరములు మనకి 1262.47 కోట్లుగా మనం నిర్ణయించడం జరిగింది. అలాగే మనకి 349.36 కోట్లుగా మనకి డిపాజిట్లు మనకి రావడం జరిగింది. అలాగే 47.4 కోట్లు మొత్తం కలిపి మనకి 1659.15 కోట్లకు గాను రెవెన్యూ మరియు క్యాపిటల్ వ్యయములు, లోన్లు, డిపాజిట్లు, చెల్లింపులతో కలిపి మనకి 1454.56 కోట్లుగా మనకి ఏదైతే మన బడ్జెట్ ఉందో బడ్జెట్ మనం తెలియచేయటం జరిగింది. ఇది ఏ దానికి ఎంతెంత మనం బడ్జెట్ వినియోగిస్తామో అన్నది కూడా మనకి బడ్జెట్ బుక్లో మనం తెలియజేసాం. అలాగే మనకి మిగులు ఆదాయం ఈ సంవత్సర కాలంలో మనకి మిగులు ఆదాయం ఏమైనా ఉందంటే 204.59 కోట్లు మనకి మిగులు ఆదాయం కార్పొరేషన్కి ఉండడం జరిగింది. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మన గౌరవ సభ్యులందరూ ఈ బడ్జెట్ మీద ఎన్నో క్వశ్చన్లు వాళ్ళ ఎన్నో అనుమానాలు రేస్ చేయటం జరిగింది. అలాగే ప్రజల మీద ఎలాంటి పన్నుల భారము పడకుండా అన్ని రకాలుగా కులంకుశంగా అన్ని వర్గాల వారితో సంప్రదింపులు జరిపి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు గౌరవ సభ్యులు కొన్ని వాళ్ళకి ఉన్న ఏవైతే ఈ బడ్జెట్ బుక్లో పొందుపరిచినారో అధికారులు దాని మీద కొన్ని వాళ్ళకి అనుమానాలు ప్రతి ఒక్కటి రేస్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో సేవా రంగంలో ఉపాధి అవకాశాలు పెంచి స్వర్ణాంధ్రలో భాగస్వామ్యం అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకుని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పిలుపునిచ్చారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకొని వికసిత్ భారత్ కు బాటలు వేయాలని ఆయన సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను అర్హులకు చేరువ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ ఎన్టీఆర్ జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు, పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపైన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సమన్వయంతో సమీక్ష చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వివిధ శాఖల అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. వికసిత్ ఎన్టీఆర్ జిల్లాగా రూపుదిద్దవచ్చనే స్ఫూర్తితో సమీక్ష జరగనుంది. 2047 లక్ష్యంతో నిర్వహించే కార్యాచరణ ద్వారా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఇప్పుడున్న సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తామన్నారు. ప్రతి గ్రామ పరిధిలోని ప్రతి గృహానికి సురక్షిత త్రాగునీరు ఇచ్చే సంకల్పంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న జల్ జీవన్ మిషన్ అమలు తీరు 2019-24 మధ్య విజయవాడ నగరంలో కేంద్ర ప్రభుత్వం 2015-16లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ఇచ్చిన నిధుల పనుల్లో మందగమనం, విజయవాడ బైపాస్ పనుల పురోగతి, అమృత్ పథకం నిధుల వినియోగంతో సాధించిన ఫలితాలు, అమృత్ 2.0 లక్ష్యాలపైన గ్రామీణ సడక్ యోజన, లాఖ్పతి దీదీ, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పీఎం సూర్యఘర్, కుసుమ్, పీఎం ఆవాస్ యోజన మరియు టిట్కో గృహాలు, పీఎం విశ్వకర్మ యోజన వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుతో పాటు పైన జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష చేశారు. 10 సూత్రాలు ఆఫ్ ది విజన్ 2047 స్టార్టింగ్ ఫ్రమ్ జీరో పవర్టీ, ఎంప్లాయ్మెంట్, స్కిల్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మ్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ప్రొడక్ట్ ప్రొఫెషన్స్, స్వర్ణాంధ్ర and deep tech in all walks of life. So in my districts also I can proudly tell that all of my district officials are in line with this 10 సూత్రాలు of the government of Andhra Pradesh and 20-point programs which you are heading. In this program, in this review meeting, so I request all the district officials, as per the agenda circulated in the PPT, so I request all the district officials to present your departmental performance status and take the valuable guidance from the honorable chair of the meeting for
further working on future planning and activities. So with this, I request Honorable Chair of the meeting, Shri Lanka Dinkar, the Chairperson of 20-point program, to give his opening remark and then to start the review. Sir, over. ఎన్టీఆర్ జిల్లా కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు ప్రాజెక్టులు అమలు తీరు మీద సమీక్ష నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంకి రావటం జరిగింది. 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్గా ఇక్కడికి రావటం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం 15 జిల్లాల సమీక్ష పూర్తయి 16వ జిల్లాగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాని సమీక్షకి తీసుకోవటం జరిగింది. ఈ యొక్క సమీక్ష కార్యక్రమానికి సమన్వయకర్తగా చాలా చక్కగా ఈ యొక్క సమీక్ష నిర్వహించడానికి కారణమైనటువంటి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారు, అదేవిధంగా ఆద్యంతము చివరి వరకు కూడా సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు, అలాగే సిపిఓ గారు, డిఆర్ఓ గారు, వివిధ శాఖలకి సంబంధించిన జిల్లా నుంచి వివిధ శాఖల అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం ఏదైతే ఉందో వికసిత్ భారత్ 2047 నాటికి సాధించాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం ఏదైతే స్వర్ణాంధ్ర 2047, ఈ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాలకు అనుగుణంగా ఈ యొక్క సమీక్ష జరగటం, లక్ష్యాన్ని కూడా జిల్లాకి సంబంధించి దాదాపు 18% వృద్ధి రేటు నమోదు చేయాలని, రాష్ట్రం ఏదైతే వృద్ధి రేటు 15% యావరేజ్ కావాలంటే ఎన్టీఆర్ జిల్లా నుంచి 18% వృద్ధి రేటు నమోదు చేస్తేనే అది సాధ్యమవుతుంది. అది చేసేటటువంటి విధంగా విధి విధానాలని రూపకల్పన చేయటం, కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు జరిగేటటువంటి అంశంలో గతంలో జరిగినటువంటి ఏ అయితే ప్రతిబంధకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఛేదించుకొని ఈరోజు అడుగులు ఏ విధంగా ముందుకు వేయాలి అనేటటువంటి అంశాన్ని దాంట్లో అన్ని ప్రోగ్రామ్స్ లో కూడా కలిసికట్టుగా ఈ జిల్లాని అగ్రగామిగా తీసుకెళ్తామని అందరూ కలిసికట్టుగా తీసుకెళ్తాం. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ రెండింటినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటా వెళ్ళే ప్రోగ్రామ్స్ లో కూడా అందరం కూడా ఇంటికి దాదాపు రకరకాల దిశ కానీ అందరం కూడా సమన్వయం చేసుకుంటా మొదటి మీటింగ్ నుంచి మొన్న జరిగిన లాస్ట్ డిఆర్సీ మీటింగ్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. 5 hours ఇక్కడ ప్రతిపక్షం లేకపోవడం వల్ల అధికార పక్షంగా మేము బిహేవ్ చేసాం, ప్రతిపక్షంగా బిహేవ్ చేసి సమస్యలని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకొస్తే పరిష్కరించుకున్న జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చాలా తోడ్పడుతుంది. అదేవిధంగా ఇవాళ వెంకర్ గారి ఆధ్వర్యంలో 20-point ప్రోగ్రామ్ ఎక్కువ జరగాలి. ఎలక్షన్స్ వచ్చింది, ఎలక్షన్ కూడా వచ్చింది, ప్రోగ్రామ్ డిలే అయ్యి ఇవాళ జరుగుతున్నందుకు చాలా ముందుగా థ్యాంక్ యూ చెప్తున్నా. అందుకో అందరం కూడా కలిసికట్టుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు నిజంగా చూస్తే ఇవాళ కేంద్రంలో ప్రవేశపెట్టిన పథకాలు కనుక మనం నిజంగా జాగ్రత్తగా ప్రజల వద్ద తీసుకెళ్ళగలిగితే మోడీ గారు చెప్పినట్టు 2047 కాదు 2040లోనే వికసిత్ భారత్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అంతేకాక స్వర్ణాంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్వర్ణాంధ్ర కూడా గోల్స్ రీచ్ అవుతాం. తప్పకుండా ఎటువంటి అవకాశం ఉన్నా మన జిల్లాకి ఎటువంటి నిధులు రావాలన్నా తప్పకుండా నా యొక్క కృషి తప్పకుండా ఉండాలి. మీ అందరి సహకారంతో నేను ముందుకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి నిధులు రావాలి, ఏమైనా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాం. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా అందరూ కూడా చక్కగా వరదల కాడి నుంచి ఎన్నో కష్టపడతా కృషి చేస్తారు. అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తాం. వన్స్ అగైన్ ఈ 20-point ప్రోగ్రామ్ వల్ల నాకు కూడా ఫస్ట్ టైం దీంట్లో ఉన్న స్కీమ్స్ కూడా నేను తెలుసుకుంటా, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి సహకారం తీసుకుని వెళ్తానో తెలియజేసుకుంటా. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
లౌకిక భారతదేశంలో వివిధ మతాల వారు వారి వారి పండుగలు, సాంప్రదాయ ఉత్సవాలు కుల మతాలకు అతీతంగా జరుపుకొని భారతదేశాన్ని ప్రపంచంలో ఆదర్శంగా నిలుపుతున్నారని, ఇది శుభ పరిణామమని రాష్ట్ర స్వర్ణకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని షేక్ అమానుల్లా గోల్డ్ మర్చెంట్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. వన్ టౌన్ సామరంగం చౌక్ లోని రజక వీధిలో షేక్ అమానుల్లా గోల్డ్ మార్కెట్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి ఈ రంజాన్ పండుగ ముస్లిం సోదరుల కుటుంబాలలో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరూ పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బంగారు, వెండి ధరలు గణనీయంగా పెరిగాయని, ఆ పెరిగిన నేపథ్యంలో స్వర్ణకారులకు ఉపాధి కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బంగారం ధరలు తగ్గితేనే ఉపాధి లభిస్తుందని ఆశ దిశగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించాలని ఆయన సూచించారు. వాయిస్ 2 అనంతరం షేక్ అమానుల్లా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం తనకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఏడాది తమ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు షేక్ కైసర్ బాషా, షేక్ ఖాదర్ బాషా, షేక్ రియాజ్ బాషా, షేక్ నయమతుల్లా, షేక్ గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పర్వదిన రోజా ముస్లిం సోదరులందరూ కూడా ఉండే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుడు అమానుల్లా గారు, కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా స్వర్ణకార సంఘం మరి కోశాధికారి పెద్ద బాషా గారు, మరి స్వర్ణాంధ్ర నవ్యాంధ్ర స్వర్ణకార సంఘం తరఫున మరి బాషా గారు, చిన్న బాషా గారు, మరి గౌస్ కానీ నాము కానీ ఈ రోజున వారి మిత్రబృందం ఆసిఫ్ కానీ అందరూ కూడా విజయవాడలో రజక వీధిలో ఉన్నటువంటి స్వర్ణకారులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా నేను కూడా పాలు పంచుకోవడం కర్రి వేణుమాధవ్ నా యొక్క అదృష్టం అని తెలియజేస్తూ, రంజాన్ వేళల్లో పవిత్రమైనటువంటి మాసంలో ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని ఆ అల్లాకి దువా చేస్తూ మరి అన్ని కుటుంబాలు కష్టపడి పైకొచ్చి ఎటువంటి బాధాబందీ లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, ఆఖరికి మనకి పగవాడైనా సరే పరిస్థితులు వాడికి కూడా అనుకూలంగా ఉండాలని ఆ అల్లాని దువా చేసేటువంటి మంచి సాంప్రదాయం మరి ముస్లిం సోదరులు ఈ రంజాన్ మాసంలో మరి చేయడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ కార్యక్రమం నిర్వాహకులకు కూడా మరి ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా ఆహ్వానించినందుకు మరి యూత్ ముఖ్యంగా ఆసిఫ్ కానీ గౌస్ కానీ నాము కానీ మరి వీళ్ళందరూ కూడా కొత్తగా రియాజు వీళ్ళందరూ కొత్తగా మరి యాక్టివ్గా వస్తున్నారు. కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో స్వర్ణకార కుటుంబాల యొక్క పరిస్థితి గత 3 నెలలుగా రేట్లు బాగా ఎక్కువైపోయి 32% ఒకే 3 నెలల్లో బంగారం రేటు పెరిగి మనందరికీ పనులు సరిగ్గా లేవు. అల్లాకి దువా చేయండి, తప్పనిసరిగా మన కుటుంబాలన్నీ కష్టాల నుంచి గట్టెక్కాలని, అలాగే మనందరం కూడా అభివృద్ధి పదంలోకి రావాలని, మన స్వర్ణకార కుటుంబాలన్నీ కూడా బాగుండాలని, అలాగే మీరు కూడా ఈ పండగని బ్రహ్మాండంగా చేసుకొని కొత్త బట్టలు మరి కొత్త అనేటువంటి అన్నీ కొనుక్కొని ఆనందదాయకంగా ఈ పండగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నా. నేను ఒకనే కాదు, అందరూ కలిసి చేసుకున్నాం. ఈ సొందగాళ్ళు అందరూ అన్నదమ్ముళ్ళు, కులం లేదు మతం లేదు, అందరూ భాయ్. ఇక్కడ మతాలు పెట్టుకోలేదు, కులాలు పెట్టుకో, అందరూ కలిసి ఉంటున్నాం, హ్యాపీగా చేసి వెళ్తున్నాం. అది ఇఫ్తారీ ఎందుకు తప్పకుండా అందరు ఫోన్ చేసి ఏర్పాటు చేశారు. అసలు ఈ రోజు మాది తాకరాత్ అంటే ఈ జాగరణ పండుగ. సో ఈ నెలలో 5 వస్తాయి, 5లో ఫస్ట్ ఇది స్టార్టింగ్. ఇది 5లో ఖురాన్ ఈ 5లో ఎప్పుడు దిగింది తెలదు, అందువల్ల ఈ స్టార్టింగ్లో మేము పెట్టామన్నమాట. ఈ ఖురాన్ 3లో దిగిందా 2లో దిగిందా ఆ భగవంతుడు తెలుసు, కానీ ఈ 5లో ఒకసారి ఖురాన్ దిగింది. అందువల్ల ఈ 5 రోజుల్లో ఏమైనా దానాలు చేయాలన్నా ఏదో చేయాలన్నా ఈ 10 రోజుల్లో బాగా చేస్తారు. అందువల్ల స్టార్టింగ్లోనే మేము పెట్టాం. అది 2025-26 సంవత్సరానికి సంబంధించి నగరపాలక సంస్థ బడ్జెట్ కొత్త సీసాలో పాత నీరులా ఉందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలబండ బాలస్వామి ఆరోపించారు.
మేయర్ బడ్జెట్ ప్రసంగం మొత్తం అవాస్తవాలతో సాగిందని ఆయన ఎద్దేవా చేశారు. నగరం మొత్తం అభివృద్ధి చెందిందని మేయర్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్ లో ఊహాజనితంగా అంకెలు ఉన్నాయన్నారు. గత ఏడాది 1460 కోట్లు అంచనా ఉండగా 1074 కోట్లు సవరణ అంచనా పెట్టారని ధ్వజమెత్తారు. బడ్జెట్ లోపాలపై అధికారులు సమాధానం చెప్పాలని బాలస్వామి డిమాండ్ చేశారు. ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 1309 కోట్ల రూపాయలతో 2025-26 బడ్జెట్ ని కౌన్సిల్లో ప్రవేశపెట్టడం జరిగింది. 1309 కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆదాయం 1399 కోట్లు వస్తుందని, వ్యయం 1450 కోట్లు. అంటే సుమారుగా కార్పొరేషన్కి ఇంకా 140 కోట్ల రూపాయలు మరి ఈ ఆర్థిక సంవత్సరం ఖర్చు పెట్టడానికి మరి నిధుల కొరత కనబడుతుంది. మరి అలా చూసుకుంటే ఈరోజు చూసుకుంటే బడ్జెట్ మరి 4 సంవత్సరాలుగా ఎలాగా ప్రజలను మభ్యపెట్టి బడ్జెట్లు ప్రవేశపెడుతున్నారో అంకెల గారడీలతో ఈరోజు కూడా మన మేయర్ గారు మరి ఇక్కడ కార్పొరేషన్లో అంకెల గారడీ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మేయర్ గారు ప్రసంగంలో చెప్పినటువంటి బడ్జెట్ ఆదాయానికి ఖర్చులకి అధికారులు గౌరవ కార్పొరేటర్లకు ఇచ్చినటువంటి బడ్జెట్ బుక్స్కి మధ్యలో సుమారుగా 300 కోట్ల రూపాయల వ్యత్యాసం ఉంది. అంటే మేయర్ గారు ప్రసంగంలో చూపించినటువంటి అంకెలకి అధికారులు మరి బడ్జెట్ బుక్లో 2025-26 బడ్జెట్ బుక్కులు కార్పొరేటర్లకు ఇచ్చిన బుక్కుల్లో చూసుకుంటే కనుక మరి 300 కోట్ల పైన వ్యత్యాసాలు ఉన్నాయి. అంటే అంటే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారా? మేయర్ గారు ప్రసంగంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజలకి ఉపయోగపడేటటువంటి బడ్జెట్టే కాదు ఈ బడ్జెట్. ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ కావాలని ప్రజలు కోరుకుంటుంటే ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా కూడా ప్రజలకు భారాలు మోపే బడ్జెట్గా ఉంది తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉన్నటువంటి బడ్జెట్గా లేదు. గత 4 దఫాలుగా ఇలాంటి బడ్జెట్లే ప్రవేశపెడుతున్నారు. మేయర్ గారు ప్రసంగంలో అయితే విజయవాడ మొత్తం అభివృద్ధి అయిపోయినట్లుగా మేయర్ గారు మరి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఇప్పటికే ఈ రోజుకి విజయవాడ నగరం అభివృద్ధి చెందింది, ఇంకేమి అభివృద్ధి చేయాల్సిన పని లేదన్నట్టుగా మేయర్ గారి ప్రసంగం ఉంది. చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము దాన్ని చెప్పాము. మరి ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఏటా రంజాన్ నెల 21వ తేదీన దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ ప్రవక్త అల్లుడు అయిన హజరత్ అలీ గారి వీర మరణం స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తామని మసీద్ ఏ హుసేని మసీద్ మత గురువు మీర్జా జహీర్ అబ్బాస్ తెలిపారు. ఇస్లాం శత్రువుల బారి నుండి కాపాడుకోవడం కోసం తన పదవిని ప్రాధాన్యత ఇవ్వకుండా నిత్యం హజరత్ మొహమ్మద్ కృషి చేశారని వివరించారు. ముస్లిం ప్రవక్త అల్లుడు హజరత్ అలీ వీర మరణం షహదత్ సందర్భంగా గాంధీనగర్ మసీద్ హుసేన్ నుండి ముస్లిం భక్తులు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలీ త్యాగాలను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మసీద్ ఏ హుసేని మసీద్ మత గురు మిర్జా జహీర్ అబ్బాస్ మాట్లాడుతూ హజరత్ అలీ జీవితం, ఆయన ధైర్య సాహసాలు, న్యాయ స్వభావాన్ని ప్రతిబింబించేలా వక్తలు ప్రసంగించారు. భక్తులు భద్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలి. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ హజరత్ అలీ చూపిన మార్గంలో నడవాలని, సమాజంలో సద్బుద్ధిని, సత్యాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. రహమాన్ రహీం. నేను జహీర్ అబ్బాస్, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవాదేశానుసారం హజరత్ అలీను నేను ఎవరికి స్వామి మరి నాయకుడినో ఈ అలీ కూడా వారి స్వామి మరి నాయకుడు అని తన ఉత్తరాధికారిగా ప్రకటించారు.
కానీ దురదృష్టవశాత్తు దైవ ప్రవక్త మరణానంతరం వారి నుండి ఖిలాఫత్ పదవిని ఇది దైవం నిర్ణయించే పదవి కాదు, ఇది ముస్లింల తరపు నుండి నియమించబడే పదవి అని చెప్పి మరొకరిని ఖలీఫాగా ఎన్నుకోవడం జరిగింది. హజరత్ అలీ కూడా అప్పుడే ప్రాణాలు పోసుకుంటున్న ఇస్లాం శత్రువుల బారి నుండి కాపాడుకోవడం కోసం తన పదవిని ప్రాధాన్యత ఇవ్వకుండా నిత్యం ఇస్లాంను కాపాడుకుంటూ వచ్చారు. ముగ్గురు ఖలీఫాల కాలం గడిచిన తర్వాత అనగా 25 సంవత్సరాల తర్వాత వారిని ముస్లిములు తమ ఖలీఫాగా ఎన్నుకున్నారు. అప్పటి డమస్కస్ అనే సిరియా గవర్నర్ అయిన ముఆవియా వారి ఖిలాఫత్ను అంగీకరించకుండా తానే ఖలీఫా అని ప్రకటించాడు. కపటవర్తనలతో డబ్బు మరియు పదవి ఆశలు చూపించి సైన్యాన్ని సంగ్రహించి హజరత్ అలీతో యుద్ధానికి దిగాడు మరియు అపజయానికి పాలయ్యాడు. అప్పుడు ఇబ్నె ముల్జిమ్ అనబడే వ్యక్తిని హజరత్ అలీను హతమార్చడానికై కూఫా పంపాడు. హజరత్ అలీ నమాజ్ చదువుతుండగా అతడు వెనక నుండి వారిపై దాడి చేశాడు. వారి గాయపడిన రోజు నుండి మూడవ రోజు అనగా రమజాన్ మాసం 21వ తేదీ అనగా రేపు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. వారిని మరియు ఆ రోజులను స్మరిస్తూ ఈ విధంగా ప్రతి సంవత్సరం మేము మా వంతు వారికి ఘన నివాళిని తెలియపరుస్తూ ఉంటాము. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వ అలా I am Mirza Agha Sarwar Ali Isfahani. Today we are giving tribute to Maulai Kainat Hazrat Ali Amirul Mu'minin Ali ibn Abi Talib alayhi salam, because when Prophet was living, he has given the Khilafat to Maulai Kainat in Ghadir Khum. Later, after the death of Muhammad, the people in Islam who were in the act of capturing the throne, they have kept Maulai Kainat aside and they have accepted, they have taken the throne and Khilafat was gone into their hands. From then Maulai Kainat was living in his house and slowly he was preaching Islam from his house. After that, after 3 Khilafats, Maulai Kainat was again Khilafat has come to his hands, and then the planning of murder of Maulai Kainat has been planned by Muawiyah, and he has sent Ibn Muljim to Kufa where Maulai Kainat was doing his Khilafat with a sword daggered in poison. He has been killed in masjid when he was in namaz. When Maulai Kainat was in namaz, he has been killed. It was a pure murder which has been planned by Muawiyah. So, in that remembrance, from that day till today, on 21st, we pay tribute to Maulai Kainat and we take julus on this day to know tamam ummah that what has happened, and we pay tribute to Bibi Fatimah Zahra Salamullahi Alaiha and Muhammad Mustafa Sallallahu Alaihi Wasallam. బాబాజే బులంద్ సల్వాత్. విజయవాడ నగరంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర యూనిట్ సందడి చేసింది. ఏప్రిల్ 11వ తేదీన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం విడుదల కానుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని చిత్ర కథానాయకుడు ప్రదీప్ మాచిరాజు చెప్పారు. దుర్గమ్మ సన్నిధి నుంచి తమ చిత్ర ప్రమోషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ప్రమోషన్ లో భాగంగా హీరో ప్రదీప్, హీరోయిన్ దీపిక విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం దేవస్థాన పండితులు దుర్గమ్మ ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ ఏప్రిల్ 11వ తేదీన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం విడుదల కానుందన్నారు. దుర్గమ్మ సన్నిధి నుంచి చిత్ర ప్రమోషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందన్నారు. అనంతరం హీరోయిన్ దీపిక మాట్లాడుతూ హీరో ప్రదీప్తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు.
ప్రేమ కుటుంబ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. ఈరోజు విజయవాడ రావడం జరిగింది అండ్ అమ్మవారి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. సో అమ్మవారి దర్శనంతో మా ప్రమోషన్స్ కూడా మొదలు పెడుతున్నాం. ఏప్రిల్ 11న మా చిత్రం అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి రిలీజ్ కాబోతోంది. సో నేను దీపిక గారు కలిసి నటించిన చిత్రం. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కుటుంబం అంతా కలిసి హ్యాపీగా థియేటర్స్లో నవ్వుకునే సినిమాని మేము ముందుకు తీసుకొస్తున్నాం. అండ్ అందులో భాగంగానే ముందుగా అమ్మవారి దర్శనం చేసుకుందామని ఇక్కడికి వచ్చాం మేమంతా. అండ్ చాలా పాజిటివ్, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ చాలా రోజుల తర్వాత విజయవాడ రావడం అండ్ అందరినీ ఇలా కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడి నుంచి ప్రతిరోజు మీ ముందుకు వస్తూ ఉంటాం మా సినిమా కబుర్లన్నీ మీ ముందుకు తీసుకురావడానికి. సో అమ్మవారి బ్లెస్సింగ్స్తో మా సినిమా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. హ్యాపీగా ఉంది. సో మా సినిమా అక్కడమ్మ ఇక్కడ ఏప్రిల్ 11న రిలీజ్ అవుతుంది. సో అందరూ మమ్మల్ని బ్లెస్ చేసి ఇదే లవ్తో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమాన సేవలను దర్శించుకునే అవకాశాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నగర శాఖ విజయవాడ వాసులకు కల్పించింది. విజయవాడ ఏ కన్వెన్షన్ లో నేడు రేపు 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం శనివారం ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమయ్యాయి. సాక్షాత్తు తిరుమలలో జరిగే విధంగా శ్రీవారి సేవలను నిర్వహించారు. ఏ కన్వెన్షన్ ప్రాంగణాన్ని శ్రీవారి ఆలయాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా సుప్రభాత సేవ అనంతరం తోమాల సేవ, సహస్రనామార్చన అనంతరం పసుపు కొట్టడం, అష్టోత్తర శతకళాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ మిడ్ టౌన్ విజయవాడ అధ్యక్షుడు గుడిపాటి కిషోర్, చైర్మన్ శ్రీనివాస్ బాలాజీ, కన్వీనర్ ఎడ్ల పాదసారథి, క్లబ్ సెక్రటరీ బి సుందర్ రెడ్డి మాట్లాడుతూ తిరుమలలో జరిగే విధంగా ఉదయాస్తమానం నిర్వహిస్తున్నామని చెప్పారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ప్రతి సేవను కన్నులారా వీక్షించాలని భక్తులు భావిస్తున్నారని, అందుకే విజయవాడ ఏ కన్వెన్షన్లో 2 రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాలు ఉచితంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీవారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని వారు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు శ్రీవారి పుష్పయాగం సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో శోభాయాత్ర నిర్వహిస్తామని, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, రాత్రి 9 గంటలకు ఏకాంత సేవతో కార్యక్రమాలు ముగిస్తాయని వివరించారు. శ్రీవారి సేవలతో పాటు భక్తులకు తిరుమల ప్రసాదాన్ని కూడా అందిస్తున్నామని వెల్లడించారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీవారి సేవలు వీక్షించి తరించాలని కోరారు. నమస్కారం. ఈరోజు రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ఆధ్వర్యంలో శ్రీ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉదయాస్తమ సేవల కార్యక్రమం జరుగుతుంది. దీనికి చైర్మన్గా బాలాజీ స్వీట్స్ అధినేత బాలాజీ శ్రీనివాస్ గారు, అలానే కన్వీనర్గా ఎడ్ల పార్సల్ గారు, అలానే మా క్లబ్ సెక్రటరీ ఎడ్ల సెపరేట్ బత్తుల సుందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి 8 మంది కమిటీ మెంబర్ ఆధ్వర్యంలో విజయవాడ నగర ప్రజలందరికీ తిరుపతి తరహాలోనే ఏదైతే ఉదయాస్తమ సేవలు తిరుపతిలో సరిస్తారో అలానే అదే విధంగా ఈరోజు విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్లో సుప్రభాతం మొదలుకొని ఏకాంత సేవ వరకు ఈ కార్యక్రమం ఇవాళ రేపు పూర్తిగా ఉచితంగా కళ్యాణం కూడా నగర ప్రజలందరికీ జరపబడుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు కళ్యాణం, అలానే రేపు ఉదయం 11 గంటలకు కళ్యాణం, అలానే రేపు సాయంత్రం పూల పుష్పాభిషేకం, పుష్పయాగం కార్యక్రమాన్ని 2 టన్నుల పూలతో జరగబడింది. దీనికి చైర్మన్గా వివరించిన మా బాలాజీ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రసాదాల పోర్టు బాలాజీ స్వీట్స్ పోర్టుగా నిర్వహించి తిరుపతి తరహాలోని ప్రసాద పంపిణీ కార్యక్రమం కూడా మా బాలాజీ స్వీట్స్ అధినేత బాలాజీ శ్రీనివాస్ గారు నియమించారు. సో ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలందరూ వచ్చి స్వామివారి కృపా కటాక్షలు పాల్గొంటారని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. గోవిందా గోవిందా. ఈరోజు రోటరీ క్లబ్ మిడ్ టౌన్ జరిగే ఈ ఉదయాస్తమాన సేవలు, వెంకటేశ్వర స్వామిని ఉదయాస్తమాన సేవలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం సుప్రభాతం మొదలుకొని రేపు రాత్రి పుష్పయాగంతో ముగుస్తుంది. ఈ 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవాడ ప్రజలకి ప్రతిదీ అందరూ వచ్చి వీక్షించవచ్చు.
మేజర్గా ఇక్కడ ప్రసాదాలు తిరుపతి తరహాలో అన్ని రకాల ప్రసాదాలు పంచరక్ష ప్రసాదాలు పులిహార, కదంబం, హాటు పొంగలి, పాల పొంగలి, అన్ని రకాల 5 రకాల ప్రసాదాలతో ఈ 2 రోజుల పాటు జరిగే ఎన్ని వేల మంది వచ్చినా కూడా ప్రసాదాలు భోజనాలు అన్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఇప్పుడు జరిగే సహస్ర కలశాభిషేకం ఎంతో మంది వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. రోటరీ ఒక పెద్ద ఫ్యామిలీగా ఈ కార్యక్రమం జరుగుతుంది. లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు పంపిణీలో కూటమి ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మండిపడ్డారు. శనివారం సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో జక్కంపూడి, వేమవరం టిడ్కో ఇళ్లను వారు పరిశీలించారు. అనంతరం కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. బ్యాంకులు నోటీసులు పరిగణలోకి తీసుకోనవసరం లేదని, ఈ 150 కోట్ల బకాయిలు డిసెంబర్ నాటికి ప్రభుత్వమే చెల్లిస్తుందని టిడ్కో చైర్మన్ వేమూరి అజయ్ కుమార్ ఇల్లు సందర్శన సమయంలో భారీ నజరానా అంటూ ప్రకటించారని గుర్తు చేశారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లింపులు చేయకపోవడంతో టిడ్కో ఇల్లు పనులు నిలిచిపోయాయని తెలిపారు. గత టీడీపీ పాలనలో 6,573 మందిని నగరంలో ఎంపిక చేసి ఇళ్లు కేటాయించారని తెలిపారు. వారి నుండి 25,000, 50,000, ₹1,00,000 లబ్ధిదారులతో కట్టించుకొని సంవత్సరాలు గడుస్తున్నా ఇల్లు కేటాయింపులు జరపలేదని చెప్పారు. తక్షణమే ఇల్లు కేటాయించాలని, లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించి లబ్ధిదారులతో ఇల్లు గృహ ప్రవేశాలు కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని కోటేశ్వరరావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ సహాయ కార్యదర్శులు లంకా దుర్గారావు, నక్కా వీరభద్రరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కెవి భాస్కర్ రావు, తాడి పైడయ్య, పంచదార్ల దుర్గాంబ, కొట్టు రమణారావు, కార్యవర్గ సభ్యులు సంగుల పేరయ్య, కంచెర్ల నాగేశ్వరరావు, కొడాలి ఆనందరావు, ఓర్సు భారతి, డి సూరిబాబు, ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు కార్తీక్, పార్టీ నాయకులు రాయన గురునాథం, గూడెల జనార్దన్, దుర్గా సి రమణమ్మ, పడాల తూడమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం టిడ్కో లబ్ధిదారులకి భారీ నజరానా ఇస్తుందని చెప్పి టిడ్కో చైర్మన్ వేముల అజయ్ కుమార్ గారు ఈ ప్రాంతాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటుని తర్వాత పరిశీలించి ఖచ్చితంగా అందరికీ ఇల్లు కేటాయిస్తామని చెప్పి, అది కూడా బ్యాంకుల నుంచి లబ్ధిదారులకి వస్తున్నటువంటి నోటీసుల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు, ఎవరు కట్టవలసినటువంటి అవసరం లేదు. ఈ డిసెంబర్ నాటికి 150 కోట్ల రూపాయలు బ్యాంకులకి ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి ప్రకటించారు. వచ్చి దాదాపు నెలలు గడుస్తూ ఉన్నది. కానీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అన్నట్టుగా అదే ఎటువంటి పనికి నోచుకున్నటువంటి పరిస్థితి టిడ్కో ఇళ్ళ యొక్క పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. దాదాపు 4 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం ఉన్నప్పుడు పరిశీలనార్థం ఈ ప్రాంతానికి వచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, దగ్గర సంవత్సరం కావస్తా ఉన్నది. ఎటువంటి కనీసం ఒక ఇటుకరాయి కూడా పేర్చినటువంటి పాపం లేదు. ఎందుకని అనేటటువంటిది ఆలోచిస్తే టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వారికి చెల్లించవలసినటువంటి సొమ్ము చెల్లించకపోవడంతో వారి పనులు కనీసం ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇప్పుడు పరిశీలించేటటువంటి దానికోసం సిపిఐ విజయవాడ నగర బృందం ఈ రోజున ఈ ప్రాంతాన్ని టిడ్కో ఇళ్ల నిర్మాణ పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చాం. ఎక్కడ గతంలో ఏ రకంగా ఉందో అదే పద్ధతిలో ఉంది. ఇటీవల వచ్చినటువంటి వరదలతోటి మునిగిపోయినటువంటి ఇళ్ళు మొత్తం నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. కాబట్టి గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే టిడ్కో లబ్ధిదారులు విజయవాడ నగరంలో 6,573 మందిని ఎంపిక చేశారు. ఎంపిక చేసినటువంటి వారి దగ్గర నుంచి 25,000, 50,000, ₹1,00,000 కట్టించుకున్నటువంటి దానికి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం 2019లో మారింది. తర్వాత 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం మారింది. ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతా ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ యొక్క టిడ్కో లబ్ధిదారుల యొక్క ఇబ్బందులను గమనించి వారికి ఇళ్లు కేటాయించాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా కాకపోతే రాబోయే వైసీపీ హయాంలో నగరపాలక సంస్థలో 4వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని, కానీ ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని సిపిఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు ధ్వజమెత్తారు. పన్నుల భారంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థకు కేంద్రం నుంచి రావాల్సిన 1,000 కోట్ల రూపాయలు రాలేదని ఆరోపించారు. 60 కోట్ల రూపాయలతో కార్పొరేటర్లకు ల్యాప్టాప్లు అవసరమా అని ప్రశ్నించారు. అవినీతి అక్రమాలతో నగరపాలక సంస్థ మారిపోయిందని విమర్శించారు.
ప్రజలకు కనీస అవసరాలు కూడా అందించలేని దుర్భర పరిస్థితుల్లో నగరపాలక సంస్థ ఉందని ఆరోపించారు. కార్పొరేషన్ అధికారులు ఇప్పటికైనా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ వైసీపీ పరిపాలన కాలం 4వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్లో అంకిల గణం, అభివృద్ధి శూన్యం, నగర ప్రజల మీద భారాలు, నగర ప్రజలకి అందించవలసిన మౌలిక సదుపాయాల్లో అందపాతాలం, సరైన తాగడానికి సరైన మంచినీరు సరఫరా లేదు, పారిశుద్ధ్యం పడకేసింది, దోమలు విజృంభిస్తున్నాయి, వీధి కుక్కలతో ప్రజలు బేజారవుతున్నారు. మరోవైపు ఆస్తి పన్నుల భారాలు, నీటి ఛార్జీల భారాలు, ఖాళీ స్థలాల మీద పన్నుల భారాలు, పార్కుల్లో ఫీజుల భారాలు, ఇది 4 ఏళ్ల కాలం ఈ బడ్జెట్ తీరుతెన్నులు ఏమాత్రం మారలేదు. ముఖ్యంగా క్యాపిటల్ ఆదాయాలకు సంబంధించి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాబట్టవలసిన ఆదాయాల్ని పాలకపక్షం విస్మరించింది. గత వైసీపీ ప్రభుత్వ పరిపాలన కాలంలో విజయవాడ నగరానికి రావాల్సిన సుమారు 1000 కోట్ల రూపాయల నిధుల్ని ఈ పాలకపక్షం నిర్లక్ష్యం వల్ల, నిర్లిప్తత వల్ల, చేతకాని తనం వల్ల నగర ప్రజల యొక్క అభివృద్ధి మరి వెనక్కి వెళ్ళింది. అలాగే నేడు మారినటువంటి కూటమి ప్రభుత్వం విజయవాడ నగరానికి గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని సరిదిద్దే విధంగా రావాల్సినటువంటి స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిధులు కానీ, ఏపీ గ్రాంట్స్ నిధులు కానీ, 15వ ఆర్థిక సంఘం నిధులు కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నింటినీ 1000 కోట్ల రూపాయల నిధుల్ని విజయవాడ నగరానికి వెంటనే వెచ్చించి విడుదల చేసి నగరాభివృద్ధి పట్ల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సందర్భంగా సిపిఎం పక్షంగా డిమాండ్ చేస్తున్నారు. సామాజిక న్యాయం, సమన్యాయం చేస్తున్నామంటూనే రాజీవ్ రంజన్ నివేదిక ప్రకారం చేసిన వర్గీకరణలో మాదిగలకు అన్యాయం జరిగిందని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో అత్యంత వెనుకబడ్డ కులాలకు జనాభా తక్కువ ఉన్నా సరే అవకాశం ఉన్న చోట రిజర్వేషన్లు పెంచాలని సూచించిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా అభివృద్ధి చెందిన మాలలకు రోస్టరీలో 8% మొదటగా అవకాశం ఇచ్చి సామాజిక న్యాయానికి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని వెంకటేశ్వరరావు మాదిగ విమర్శించారు. 2026లో జిల్లాలను యూనిట్ గా తీసుకుంటామన్న చంద్రబాబు నిర్ణయం వల్ల మాదిగ ఉద్యోగుల్లో కొన్ని వర్గాలకు అన్యాయం జరగబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ వల్ల ఆంధ్ర మాదిగలకు తీరని అన్యాయం జరిగిందని, అసెంబ్లీలో తీర్మానం జరగకుండానే ఆంధ్రాలో కృష్ణా మాదిగ వర్గం సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో 9% మాదిగలకు ఇచ్చిన రేవంత్ రెడ్డికి అడ్డుపడుతున్న మందకృష్ణ మాదిగ ఆంధ్రాలో 6% మాదిగలకు ఇచ్చి అన్యాయం చేస్తున్న చంద్రబాబును పొగడటం ఏమిటని నిలదీశారు. త్వరలో చంద్రబాబును కలిసి తమ అభ్యంతరాలను ఆయన దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మా ముఖ్య ఉద్దేశం 30 ఏళ్లుగా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని మాదిగ ఉపకులాలు పోరాటం చేసిన విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన తర్వాత
ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగ సంఘాలు మొత్తం కూడాను చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి ఎన్నికల్లో గెలవడానికి, ముఖ్యమంత్రి కావడానికి మాదిగలు అత్యంత కీలక పాత్ర పోషించిన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ తెలిసిన విషయమే. అయితే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తున్నాడని సంతోషపడి కృతజ్ఞత యాత్రలు చేపట్టి కృతజ్ఞత సభలు నిర్వహించి యావత్ మాదిగ జాతి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటుందని మేము పెద్ద ఎత్తున, ఆయన అనుభవజ్ఞుడు, ఒకప్పుడు వర్గీకరణ చేయడం వల్ల ఆయన హయాంలో గతంలో 22,000 ఉద్యోగాలు వచ్చాయన్న సంతోషంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చెయ్యగలరని నమ్మి మేము ఓట్లేసి గెలిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ వెంటనే వేసి త్వరగా నివేదికను రప్పించుకొని ఈ రోజున అసెంబ్లీలో దాన్ని ఆమోదించే స్థాయికి తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పాలనుకున్నాం. 2011 జనాభా లెక్కలు తీసుకున్నందుకు, స్టేట్ని యూనిట్గా తీసుకున్నందుకు 6.5% మాదిగలకి, ఉపకులాలకి 1%, 7.5% మాలలకని చెప్పినప్పుడు ఎంతో కొంత సామాజిక న్యాయం జరుగుతుందిలే అని కూడా మేము భావించాం. సిపిఎం ఇళ్లు సమస్యలపై మార్చి 28 కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాకి ప్రజలందరూ పాల్గొనాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పేదల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అర్థం అవుతుందన్నారు. సిపిఎం తూర్పు నగర కమిటీ ఆధ్వర్యంలో కృష్ణలంక పరిధిలోని రణదేవి నగర్, పాత పోలీస్ స్టేషన్ రోడ్, కరకట్ట ప్రాంతాల్లో ఇళ్ల సమస్యలపై ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఇల్లు లేని వారికి 2 సెంట్ల ఇంటి స్థలం ఇల్లు నిర్మించే ఇవ్వాలన్నారు. టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేశారు. బడాబాబులకు, కార్పొరేట్ కంపెనీలకు లక్షల ఎకరాలు దారాదత్తం చేస్తున్న కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన మాటను పట్టించుకోవడం లేదని తెలిపారు. నగర పరిధిలో ఉన్న 110 ఎకరాల్లోనే పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. దశాబ్దాలుగా ప్రజాప్రతినిధులు ఉంటున్నవారు కరకట్ట అభివృద్ధిపై ఎందుకు దృష్టి పెట్టలేదని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటిపోయింది. ఎంతో ఆశతో ప్రజలు, పేదవారందరికీ 1 సెంటు కాదు 2 సెంట్లు స్థలం వస్తుందని ఆశపడి వారు ఓట్లేశారు. ఎక్కడో దూరం కాదు, నివాసాలకు దగ్గరలో విజయవాడలోనే ఇల్లు ఇస్తామని మాట ఇచ్చారు. అది ఇంతవరకు అతిగతి లేదు. ఇల్లు కట్టుకోకపోతే పాత ఇల్లు రద్దు చేస్తామన్నారు. మరి వాటిని రద్దు చేసి కొత్తగా ఎక్కడిస్తారో చెప్పట్లేదు. బడా కంపెనీలకు మాత్రం 1000 ఎకరాలు అటు రాజధానిలో కానీ రాష్ట్రం అంతా భూములు కేటాయింపులు చేస్తున్నారు. దానికి వచ్చే 1 నెల నుంచే స్టార్ట్ అయింది. పేదవాళ్ళు అడిగితే ఇంకా ఆగండి అంటున్నారు. అలాగే విజయవాడలో కృష్ణానది తీరాన 1000 కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు తెలుగుదేశంతో సహా అంతమంది ఉన్న ప్రభుత్వాలన్నీ వీళ్ళని ఎలా లేపేద్దామని చూశారు. ఆ రోజు సిపిఎం పార్టీ జనం పోట్లాడారు. కృష్ణా కరకట్ట ఇళ్ళు ఆగినాయి. అలాగే ఇళ్ళు ఆపటమే కాదు, రిటైనింగ్ వాల్, రక్షణ గోడ కట్టాలని ఆ రోజు జనము, కమ్యూనిస్టులు డిమాండ్ చేస్తే గోడ కట్టడం కుదురుతుందా అన్నారు. ఇవాళ రక్షణ గోడ, రిటైనింగ్ వాల్ సాధించుకోవటం జరిగింది. దీన్ని మాదంటూ గొప్పలు చెప్పుకోవడానికి ప్రభుత్వాలు, నేతలు పోటీ పడుతున్నారు. ఆ రోజు వద్దని చెప్పింది వాళ్లే. ఇది మీ గొప్పతనం కాదు. జనం పోరాడారు, కమ్యూనిస్టులు, సిపిఎం అండగా నిలబడ్డాం. కానీ వాళ్ళు గోడ కట్టారు, మంచిదే. మరి పక్కన ఉన్నటువంటి ఇళ్ల వాళ్ళకి తాటాకులు తీసి ఇల్లు కట్టుకోవటానికి వీల్లేదా? రేకులు ఎండలో మలమల మాడిపోతున్నారు. ఏదో అప్పు చేసి కప్పేసుకుంటాం, స్లాబ్ వేసుకుంటామంటే కృష్ణా కరకట్టన కుదరదు అంటున్నారు. ఎందుకు కుదరదు? ఇప్పుడు గోడ కట్టిన తర్వాత ఇక వరద రాదు. ఈ నెల 28 ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్లు సమస్య మీద చెలో కార్పొరేట్ అని చెప్పనేటువంటిది, కలెక్టరేట్ అని చెప్పనేటువంటిది పెట్టాం. ఈ కార్యక్రమంలో ప్రజలంతా కూడా పాల్గొని
జయప్రదం చేసేటువంటి దానికి పూనుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 మాసాలు అవుతా ఉంది. ఒక్క సమస్య కూడా పరిష్కరించేటువంటి పరిస్థితి కనపట్ల. సూపర్ 6లు ఏమైపోయినాయో తెలియదు, ఎన్నికల వాగ్దానాలు ఏమైపోయినాయో తెలియదు. మాటలు మాత్రం గతం 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 అని చెప్పనేటువంటి పేరుతో నామజపం చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈ 8 మాసాల్లో మీరేం చేశారని చెప్పారంటే సమాధానం రావట్లా. అందుకనే ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతూ ఉన్నాం, పెండింగ్ సమస్యల పరిష్కారం ఏం చేస్తూ ఉన్నారని చెప్పారని. ఇళ్ళు కావాలి, ఇళ్ల పట్టాలు కావాలి, జీవో నెంబర్ 23 ఇచ్చారు. ఊరికి దగ్గరలో మీకున్న దగ్గరలోనే ఇల్లు ఇస్తామని చెప్పి, స్థలం ఇస్తామని చెప్పారని. ఆ 2 సెంటు స్థలం ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎక్కడిస్తారు? ఈ నగరంలోనే ప్రభుత్వ భూములు 110 ఎకరాలు ఖాళీ ఉంది. ఆ 110 ఎకరాల్లో మీరు ఇచ్చేటువంటి దానికి పూనుకుంటారా, ధైర్యం చేస్తారా అని చెప్పనేటువంటి అడుగుతున్నారు. ఏమైతే మాకు ఇవ్వండి అని చెప్పనని ప్రజలు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా పట్టాలు రిజిస్ట్రేషన్ల సమస్య కొండ ప్రాంతం కానీ, దాదాపుగా అరుణాలపురం కానీ, కృష్ణలంక, ఇందిరా కాలనీ కానీ, బ్రహ్మరాంపురం కానీ, వీళ్ళకి పట్టాలు రిజిస్ట్రేషన్ల సమస్య ఈనాటికి కూడా పెండింగ్లోనే ఉంది. సమస్య మాత్రం పరిష్కారం కావట్లా. జీవో నెంబర్ 119 అని చెప్పనని మెడ మీద కత్తిలాగా ఏలాడదీస్తూ ఉన్నారు. దాదాపుగా 25,000 ఇళ్లకి పైగా ఉన్నటువంటి సమస్య. ఈ 25,000 ఇళ్లకి పైగా ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గన్నవరం నుంచి మెట్రో కారిడార్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపిన ఎంపీ కేశినేని చిన్ని. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడి. సిఎస్ విజయానంద్తో సమావేశమైన న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాల అధికారులు. స్వర్ణాంధ్ర విజన్ కి సంబంధించిన కార్యక్రమ వివరాలపై చర్చ. టీడీపీ హయాంలో ముస్లింలకు స్వర్ణయుగం లాంటిదన్న ఎమ్మెల్యే బోండా ఉమ. ముస్లింల సంక్షేమానికి కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.